ప్రత్యక్షత వచ్చింది. ఆ ప్రత్యక్షత ఏంటంటే, నువ్వు వెళ్ళు, ప్రకటించు, వెళ్ళు, చెప్పేయి, దుర్గతిని గురించి చెప్పు, శాపం వస్తుందని చెప్పు, అగ్ని కురుస్తుందని చెప్పు అని ఆయనకు దేవుడు చెప్పాడంట. ఇర్మియా వెళ్ళి చెప్పేస్తున్నాడట, ఇదిగో ఉగ్రత వచ్చేస్తుంది, ఇదిగో మన మీదకి దేవుని కోపం వస్తుంది, ఇదిగో మనం శపించబడబోతున్నాం అని చెప్తుంటే అందరు పరిహాసం చేస్తున్నారు. ఎందుకు పరిహాసం చేస్తున్నారంటే ఈయన ప్రకటిస్తున్నాడు కానీ ఏం రావడం లేదు, ప్రకటిస్తున్నాడు కానీ ఉగ్రత ఏం రావడం లేదు, ప్రకటిస్తున్నాడు కానీ కష్టమేం రావడం లేదు. ఏం బోధ చేస్తావయ్యా నువ్వు, ఇక నోరు మూసుకో. చిన్నతనంగా అనిపిస్తుందట, హేళనగా అనిపిస్తుందట, పరిహాసంగా ఉంటుందట. మానేద్దాం అనుకున్నాడట. దేవుడు అలాగే చెప్తాడులే, మనం చెప్పకుండా మానేద్దాం, దేవుడు అలా చెప్తాడులే, నేను ఊరుకుంటా.